తాజాగా ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేషన్ నూతన చైర్మన్ గా సీనియర్ నిర్మాత పి భరత్ భూషణ్ ను నియమించగా, వైస్ చైర్మన్ గా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరితో పాటు పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన మరో 14 మంది ప్రముఖులను డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వైస్ చైర్మన్ గా బాధ్యతలు దక్కించుకున్న దర్శకుడు మెహర్ రమేష్ నియామకం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. మెహర్ రమేష్ కు చిత్ర పరిశ్రమలోని అగ్ర నాయకత్వంతో అత్యంత ఆత్మీయ సంబంధాలున్నాయి. ముఖ్యంగా నారా, నందమూరి, మెగా కుటుంబాలకు ఆయన అత్యంత సన్నిహితుడు. కేవలం సినీ మేకింగ్ లోనే కాదు, పరిశ్రమకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వంతో పరిశ్రమకు ఉండాల్సిన సమన్వయంపై ఆయనకున్న పట్టును దృష్టిలో ఉంచుకునే కూటమి ప్రభుత్వం ఆయనకు ఈ కీలక బాధ్యతను అప్పగించింది. భరత్ భూషణ్, మెహర్ రమేష్ ద్వయం నేతృత్వంలోని నూతన బోర్డు ఏపీలో చలనచిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది. విశాఖపట్నాన్ని సినిమా హబ్ గా తీర్చిదిద్దడం, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా షూటింగ్లకు అనుమతులు సులభతరం చేయడం, థియేటర్ల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మూలన పడిన నాటక రంగానికి, టెలివిజన్ రంగానికి నిధులు కేటాయించి కొత్త ప్రోత్సాహకాలు అందించడమే లక్ష్యంగా ఈ 16 మంది సభ్యుల కమిటీ పనిచేయనుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా మెగా కుటుంబానికి అత్యంత దగ్గరి బంధువైన మెహర్ రమేష్ కు కీలక బాధ్యతలు దక్కడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుల గురించి మాట్లాడితే, సంచలన దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన చరిత్రను సృష్టించుకున్న దర్శకుడు మెహర్ రమేష్. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎంతటి వివాదాలకు, ట్రోల్స్ కు గురైన ప్రేక్షకుల్లో ఆయన పేరు మాత్రం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. స్టైల్, భారీ సెట్స్, స్టార్ హీరోల ప్రెజెంటేషన్, మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ ను మెహర్ రమేష్ ఏర్పరచుకున్నారు. మెహర్ రమేష్ అసలు పేరు రమేష్. సినీ రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన మొదట దర్శకత్వ విభాగంలో పనిచేస్తూ అనుభవం సంపాదించారు. కథ చెప్పే విధానం, హీరోలను హై వోల్టేజ్ లో చూపించే నరేషన్ స్టైల్ వల్ల ఆయనకు పరిశ్రమలో త్వరగానే గుర్తింపు వచ్చింది. చాలా మంది హీరోలకు కథ వినిపించే సమయంలో మెహర్ రమేష్ ఇచ్చే ఎలివేషన్స్ అద్భుతంగా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తెలుగు సినిమాల్లోకి దర్శకుడిగా రావడానికి ముందు ఆయన కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేశారు. అక్కడ రీమేక్ సినిమాలతో ప్రారంభం చేశారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని సంపాదించారు. మెహర్ రమేష్ ప్రయాణంలో మొదటి పెద్ద మలుపు కంత్రి సినిమా. ఇందులో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఎన్టీఆర్ ను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ ప్రశంసలు అందుకున్నారు. పాటలు, యాక్షన్ సీన్లు, డైలాగులు అప్పట్లో మంచి హైప్ తెచ్చాయి. కానీ కథనం విషయంలో వచ్చిన విమర్శలు సినిమాపై ప్రభావం చూపించాయి. అయినా దర్శకుడిగా మెహర్ రమేష్ కు పెద్ద హీరోలతో పనిచేసే స్థాయి ఈ సినిమాతోనే వచ్చింది. అయితే ఆయన కెరీర్ లో అత్యంత గుర్తింపు తెచ్చిన సినిమా అంటే చాలా మంది ముందుగా చెప్పేది బిల్లా. ఇందులో హీరోగా ప్రభాస్ నటించారు. తమిళంలో వచ్చిన అజిత్ బిల్లాకి ఇది తెలుగు వర్షన్ అయిన విజువల్ స్టైల్, హీరో ప్రెజెంటేషన్, ఇంటర్నేషనల్ లుక్ వల్ల ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ ను సూట్లలో స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపించిన విధానం అప్పట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హీరోయిన్ గా అనుష్క కనిపించిన గ్లామర్ కూడా పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో బిల్లాను చాలా మంది ఆయన బెస్ట్ వర్క్ గా చెబుతుంటారు. బిల్లా విజయంతో మెహర్ రమేష్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ తర్వాత ఆయన మళ్లీ ఎన్టీఆర్ తో శక్తి తెరకెక్కించారు. ఇది భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం. ఈ సినిమాలో ఈజిప్ట్ సెట్స్, గ్రాఫిక్స్, అడ్వెంచర్ అంశాలు పెద్ద స్థాయిలో ప్లాన్ చేశారు. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో లేని కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశారు మెహర్ రమేష్. శక్తి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన వెంకటేష్ హీరోగా షాడో రూపొందించారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బోళా శంకర్ తెరకెక్కించే అవకాశం మెహర్ రమేష్ కే వచ్చింది. తమిళ హిట్ వేదాళంకు ఇది రీమేక్. సినిమా ప్రారంభమైనప్పటి నుంచే భారీ చర్చ జరిగింది. ఈ సినిమాలో చిరంజీవిని మాస్ యాక్షన్ పాత్రలో చూపించారు. అలాగే చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. తమన్నా హీరోయిన్ గా కనిపించారు. అయితే సినిమా అన్నాక హిట్ ఫ్లాపులు కామన్. తన సినిమాలు ఆడినా ఆడకపోయినా ప్రేక్షకులకు కొత్తదనం చూపించడం, హీరోలను అప్పటి వరకు చూడని కొత్త స్టైల్లో చూపించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ వేసుకున్నారు మెహర్ రమేష్. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పరిచయాలు, స్టార్ హీరోలతో ఉన్న సంబంధాలు
కథ చెప్పే నరేషన్ స్టైల్ వల్ల ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కొంతమంది ఆయనను ట్రోల్ చేసినా, మరికొందరు మాత్రం సినిమా హిట్ అవ్వకపోయినా హీరోలను స్టైలిష్ గా చూపించే టాలెంట్ ఆయనకు ఉంది అని చెబుతుంటారు. ఇక వ్యక్తిగత జీవితంలో కూడా ఇటీవల ఆయన తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకే రోజున తన తల్లి అలాగే అత్తమ్మ మరణించడంతో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలుగు సినీ చరిత్రలో మెహర్ రమేష్ ప్రయాణం చాలా ప్రత్యేకం. మెహర్ రమేష్ సినీ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆయన మైండ్ సెట్ ను అర్థం చేసుకోవాలి. చాలా మంది దర్శకులు కథ చుట్టూ సినిమా తిప్పుతారు, కానీ మెహర్ రమేష్ మాత్రం హీరోని ఎలా చూపిస్తే థియేటర్ ఉగిపోతుంది అనే కోణంలో ఎక్కువగా ఆలోచిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే ఆయన సినిమాల్లో హీరో ఇంట్రొడక్షన్ సీన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్ షాట్లు చాలా హై లెవెల్లో ఉంటాయి. ఆయన మొదటి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నారని చెబుతారు. దర్శకుడిగా అవకాశం రావటం అంత సులభం కాదు. కథలు వినిపించడానికి ఆఫీసుల వెంట తిరగాల్సి వచ్చేదని, కొందరు హీరోల ఆఫీసుల బయట గంటల తరబడి ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయని అంటారు. కానీ ఆయనలో ఒక నమ్మకం మాత్రం బలంగా ఉండేదట. ఒకసారి అవకాశం వస్తే స్క్రీన్ మీద కొత్త విజువల్ స్టైల్ చూపించాలి అనేది ఆయన లక్ష్యం. మెహర్ రమేష్ సినిమాలో విదేశీ ఫీల్ ఎక్కువగా కనిపించడానికి కూడా ఒక కారణం ఉందని అంటారు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలు, ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ డ్రామాలు ఆయనపై ప్రభావం చూపించాయని చాలా మంది విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే ఆయన సినిమాల్లో డార్క్ కలర్స్, బ్లాక్ కాస్ట్యూమ్స్, భారీ కార్లు, గన్స్, స్టైలిష్ ఫ్రేమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఆయన కెరీర్లో బిల్లా సినిమా ఎందుకు అంత ప్రత్యేకమైందంటే, ఆ సమయంలో తెలుగు సినిమాల్లో అలా పూర్తిగా స్టైలిష్ ట్రీట్మెంట్ తో వచ్చిన యాక్షన్ మూవీ చాలా అరుదు. సినిమాలో ప్రభాస్ నడిచే తీరు నుంచి సిగరెట్ పట్టుకునే స్టైల్ వరకు ప్రతిదీ డిజైన్ చేశారు. ఒక హీరోని లోకల్ మాస్ హీరో నుంచి ఇంటర్నేషనల్ స్టైల్ ఐకాన్ లా మార్చిన సినిమాల్లో బిల్లాను చాలా మంది ప్రస్తావిస్తారు. ఆ సినిమా కోసం ఉపయోగించిన లొకేషన్స్ కూడా అప్పట్లో పెద్ద చర్చ అయ్యాయి. మలేషియా, విదేశీ బ్యాక్డ్రాప్స్, హైటెక్ సెట్స్ ఇవన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. ముఖ్యంగా సినిమాలో ఉపయోగించిన లైటింగ్ స్టైల్ గురించి అప్పట్లో సినిమాటోగ్రఫీ వర్గాల్లో కూడా పెద్దగా చర్చ జరిగింది. తెలుగులో అర్బన్ స్టైలిష్ యాక్షన్ సినిమాలకు బిల్లా ఒక ట్రెండ్ సెట్టర్ అని కొందరు విమర్శకులు కూడా అభిప్రాయపడ్డారు. మెహర్ రమేష్ గురించి ఇండస్ట్రీలో ఇంకో మాట కూడా వినిపిస్తుంది. ఆయన సెట్స్ లో చాలా ఎనర్జీతో పనిచేస్తారట. ఒక యాక్షన్ సీన్ కోసం గంటల తరబడి డిస్కషన్ చేస్తారని, హీరో ఎంట్రీని ప్రేక్షకుడు ఎప్పటికీ మర్చిపోకూడదని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తారని అంటారు. అందుకే ఆయన సినిమాల్లో కథపై విమర్శలు వచ్చినా కొన్ని విజువల్ మూమెంట్స్ మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చాలా మంది గమనించిన మరో విషయం, మెహర్ రమేష్ సినిమాల్లో సౌండ్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో బిల్డప్ సౌండ్స్, యాక్షన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా లౌడ్ గా, థియరిటికల్ గా ఉంటాయి. ఏది ఏమైనా ఒక టాలెంటెడ్ దర్శకుడికి ఇప్పుడు ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బాధ్యతలు దక్కడంతో ఆయనకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.